మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంఘ ప్రియమైన బిడ్డలారా, మరొక కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన. కృపగల తండ్రి, దయగలమైన శ్రేణి బంగారు పాదాలకు లెక్కలైన వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. మరొక కాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడి మీరే మహిమ గంటా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఈనాడు సంఘ ప్రియమైన బిడ్డలారా, జరుగుతాయి వాక్యం పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 7 వచనాలు ధ్యానం చేసుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 7 వచనములు ఈ విధంగా రాయబడినవి. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక. మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారైనదియు అయిన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా నిర్మింపజేసెను. పౌలు భక్తుడు పత్రికలు రాసినట్లుగా మరి పేతురు కూడా అనేకమైన విషయాల గురించి, ఆత్మ సంబంధమైన విషయాల గురించి తన పత్రికలు రాశాడు. ఇక్కడ పేతురు భక్తుడు తన మొదటి పత్రికలో ఇక్కడ దేవుని గూర్చిన, అంటే అక్షయమైనది నిర్మలమైనది నగు వాడబారనిది స్వాస్యము అనగా దేవుడు మనకి అనుగ్రహించేది, దేవుని ద్వారా మనకి కలిగేది, దేవునితో మనము సదాకాలం ఉండేది. దానిని దేవుడు తన ప్రజలైన వారికి, బిడ్డలైన వారికి, భక్తులైన వారికి అనేది విశ్వాసం ఉంచి వారికి ఆయన అనుగ్రహించిన. కాబట్టి ఇక్కడ భక్తుడైన పేతురు ఏమంటున్నాడు? మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని స్తుతింపబడును గాక. అంటే ప్రభువు యొక్క తండ్రిగా అబ్రహాము దేవుని గురించి, తండ్రి దేవుని గురించి మాట్లాడుతూ అంటున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల నుండి యేసుక్రీస్తుని తిరిగి లేచడం వలన, అంటే ఎలాగైతే మరణాన్ని గెలిచిన ప్రభువుని బట్టి ప్రభువు తిరిగి లేచారో ప్రభువుని బట్టి మాట్లాడుతున్నాడు. జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఉంటాడు. అంటే ఆయన తిరిగి లేవడం ద్వారా మనకి జీవం అనుగ్రహించబడింది. కాబట్టి ఆ జీవముతో కూడిన నిరీక్షణ అంటే నిరీక్షణ లేని మన ఇతర వాళ్ళు దుఃఖపడకుండా ప్రభు ఎలాగైతే మరణించి తిరిగి లేచారో ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి వారు కూడా అటు రీతిగా తిరిగి జన్మించి వారే ఉంటారు అనే విషయాన్ని పేతురు చెప్తున్నాడు. అందుకనే జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదినైనా, అంటే దేవుడు తన కుమారుని చేత మనకు అనుగ్రహింపజేసిన ఈ యొక్క రక్షణ ఏదైతే ఉందో దానిని అక్షయమైనది గాను నిర్మలమైనది గాను వాడబారనిది, అంటే ఎప్పటికీ కూడా కోల్పోయేది కాదు అని చెప్తూ స్వాస్యమును మనకు కలుగునట్లు అన్నాడు. స్వాస్యం అంటే తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో సదాకాలము జీవించే ఆ ధన్యత, యోగ్యత ఆయన మనకి అనుగ్రహిస్తున్నారు. కాబట్టి ఆయన తన విశేష కనికరము చొప్పున, అంటే ఎవరు? తండ్రి తన కృప చేత, కుమారుని చేత, పరిశుద్ధాత్మ చేత విశేష కనికరము మన మీద కనికరం బడి, మనము కనికరింపబడి మన పాపం నుండి విడిపింపబడుతున్న విషయాన్ని చెప్తున్నాడు. మనలను మరలా జన్మింపజేస్తాం. యేసు ప్రభువు వారు ఎలాగైతే మరణించి తిరిగి లేచారో ఆ విధంగా ఆయన యందు విశ్వాసం ఉంచి వారు కూడా ఆ విధంగా తిరిగి లేపబడతారు అనే విషయాన్ని పేతురు భక్తుడు గుర్తు చేస్తున్నాడు. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలిగినట్లు అంటే దేవుడు ఏదైతే ఒక రక్షణ సంకల్పాన్ని మన పట్ల జరిగించాడో ఆ రక్షణ విషయంలో కడవరి కాలమందు దేవుడు తన పట్ల, అంటే దేవుని బిడ్డల పట్ల చేసే పని ఏంటంట? కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా, అంటే యేసు ప్రభువుని విశ్వాసం ద్వారా ఈ రక్షణ మనం పొందుకుంటామని చెప్తూ దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు అంటే ఎవరైతే ఆయన బట్టి ప్రార్థిస్తున్నారో, స్తుతిస్తున్నారో, ఆరాధిస్తున్నారో అట్టి వారందరికీ కూడా ఈ యొక్క రక్షణ, ఈ స్వాస్థ్యం అనేది అనుగ్రహింపబడుతుంది. ఆ అనుగ్రహింపబడే దాని గురించి అన్నాడు, విశ్వాసం ద్వారా దేవుని చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము అంటే దేవుడు మన కొరకు ఏదైతే ఇవ్వబోతున్నాడో దాన్ని పేతురు భక్తుడు గుర్తు చేస్తున్నాడో ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడినది అని. కాబట్టి పరలోకమందున్న దేవునితో, ప్రభుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో సదాకాలము మనం జీవించడానికి కావలసిన స్వాస్థ్యాన్ని
దేవుడు మనకు సిద్ధపరుస్తున్నాడు కాబట్టి ఆయనతో పాటు అందు జీవించడానికి కావలసిన సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. అందుని బట్టి ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు గాని అవసరమును బట్టి నానా విధమైన శోధనల చేత అంటే ఏదైతే దేవుడు ఇవ్వబోతున్న నిరీక్షణ ఏదైతుందో దాన్ని బట్టి మనం ఆనందిస్తూ ఇహలోకంలో కలిగే ప్రతి విధమైన శోధన వేదన బాధలను మనం ఏమవుతున్నాం విడిపింపబడతాం. దాని గురించి పేతురు అంటున్నాడు, ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించుతున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత అంటే ఇహలోకమందు కలిగే శోధనలు ఇబ్బందులు వాటన్నిటిని గుర్తు చేస్తూ ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతున్నది. కొంచెం అంటే ఇక్కడ ఉన్నప్పుడు మనకి ఏం కలుగుతుంది? దుఃఖము, శ్రమ, వేదన కలుగుతుంది. ఎందుకని ఈ లోకాధికారి అపవాది తన ఏలుబడిలో మనల్ని తనను నాశనం చేసేవాడు అన్నాడు. కాబట్టి అపవాది యొక్క ఉద్దేశాలని ఆలోచన మనం తప్పిపడి పరలోకమందున్న దేవునితో ప్రభుత్వం మనం జీవించవలసి ఉన్న వారం అన్నాము. కాబట్టి ఇక్కడ పేతురు అంటున్నాడు, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా అని. అంటే బంగారం ఎలాగైతే అది మరి ఆ యొక్క కొలిమిలో కాలి అది శుద్ధపరచబడి పరిశుద్ధపరచబడి మేలిన బంగారంగా మార్చబడుతుందో అలాగా దానికంటే అమూల్యమైన నీ విశ్వాసం అంటే బంగారము ఎలాగైతే పరిశుద్ధత అది దాని యొక్క ఉన్నతమైన స్థితిని అది కలిగి ఉంటుందో అలాగ మన విశ్వాసాన్ని బట్టి ఇక్కడ పేతురు అంటున్నాడు, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే అన్నాడు. అంటే ఈ ఎక్కడో జరిగే ఈ లోకంలో జరిగే ఈ శోధనలన్నింటిలో ఏమైందో పరీక్షతో కూడింది అంటాడు. అంటే ఏంటి? దేవుడు ఇవ్వబోయే ఆ యొక్క నిరీక్షణలో దాంట్లో మనం పాలుభాగతులు కావాలంటే ఏమందు కలిగే వాటిని జయించి దాని యొక్క విశ్వాసంలో ముందుకు వెళ్ళినప్పుడు ఈ శోధనల చేత పరీక్షించి నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగనండి. యేసుక్రీస్తు ప్రత్యక్షత అంటే ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఆయన రెండో రాకడలో ఆయన విడుదలైన వారికి వాటిని ఆయన అనుగ్రహించను. కాబట్టి ఎవరైతే ప్రభుని విశ్వాసం ఉంచుతారో అతి వారిని గురించి ఇక్కడ పేతురు అంటున్నాడో అక్షయమైనది నిర్మలమైనది వాడవారిదైన స్వాస్యము పరలోకమందు దేవుడు మన కొరకు ఉంచాడు. కాబట్టి ఆ స్వాస్యాన్ని పొందుకోవాలని ఆ స్వాస్యం కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలని నేడు సార్వత్రిక సంఘానికి ఆనాడు పేతురు తన పత్రిక ద్వారా తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నీవు మీ బిడ్డల పట్ల చూపిన ప్రేమ, మీరు మాకు అనుగ్రహింపజేస్తున్న నూతన ఆ యెరూషలేమును బట్టి పరలోకమందు తండ్రి నీతో సదాకాలము జీవించే ఆ యొక్క జీవన సంబంధమైన స్వాస్యాన్ని మీరు మాకు ఇవ్వబోతున్నారు. కాబట్టి నాయన పైన వాటిని వెతికేవారుగా పరలోక సంబంధమైన విషయాల చేత ఆత్మ సంబంధమైన మీ మాటల చేత జీవించుటకు సహాయం దయచేయండి. లోకమున వారిని ప్రేమింపక అయ్యా మీ కొరకు ప్రత్యేకింపబడ్డ వారమే నీ వాక్యం మంది నిలిచి మీ కృపయందు జీవించే ధన్యత మా అందరికీ దయచేయండి. ఏ ఒక్కరూ నశించక అంతటందరూ వారు మనసు కలిగి పాప క్షమాపణ కలిగి మీ నిత్యరాజ్యంలో చేరగలిగిన కృప దయచేయమని అడుగుతున్నాం. అది కూడా మీకు ఏమని వెదకుడు మీ జరుగుతుంటే ఈ మనసులో వచ్చింది కదా, మీరు అడిగే వాటినండి పొందేవాడిగా చేసే దేవుడు. కాబట్టి నేను మీ ద్వారా నీ యందు మేము నిలిచి జీవించి నీ కృపయందు కొనసాగటకు సహాయం దయచేయండి. చిన్నబిడ్డలు, యవ్వనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాణి తరగతులు చెప్పున ఆశీర్వదించి జీవించి మీ కృప చేత కాపాడి సంరక్షించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చేదాకా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మాకు దయచేయం వాళ్ళ ప్రార్థన చేస్తామని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించండి. శోధనలో ప్రకాశం తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నా తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడండి సంరక్షించడం గాక. ఆమేన్.